నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజకీయ పార్టీ పెట్టడం సులువే కానీ దాన్ని నడపటమే చాలా కష్టం రాజీనామా చేసినంత సులువు కాదు పార్టీని నడపటం అలాగే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాక్యూమ్ లేదు అలాంటి చోట మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ పెట్టి ఏం చేయాలని భావిస్తున్నారన్నది అర్థం కాకుండా ఉంది గతంలోనూ విజయసాయిరెడ్డి మీడియా ఛానల్ను పెడతానని ప్రకటించారు తాజాగా రాజకీయ పార్టీని పెడతానని చెప్పారు అయితే రాజకీయ పార్టీ నడపాలంటే కేవలం పేరు రిజిస్ట్రేషన్ చేస్తే సరిపోదు దానికి కావాల్సిన అర్థ ఫలాలు ఉండాలి కొత్త పార్టీ పెట్టి గతంలో అనేక మంది చేతులు కాల్చుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు ఏపీలో మరొక పార్టీ అవసరమా అన్న చర్చ కూడా విజయసాయిరెడ్డి వ్యాఖ్యల తర్వాత నడుస్తోంది వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి మాత్రం ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదని స్పష్టం చేసేశారు అవసరం వస్తే పార్టీ ఏర్పాటు చేయడానికి వెనుకాడనని చెప్పారు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పరాజయం తర్వాత పార్టీకి రాజీనామా చేయడానికి కారణాలు ఈ సందర్భంగా వెల్లడించారు పలు వర్గాల నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చినా దానికి లొంగలేదని చెప్పారు జగన్ చుట్టూ ఉన్న కొంతమంది తప్పుదారి పట్టించడంతో పరిస్థితి మారిపోయిందని వ్యాఖ్యానించారు కట్టుబాటు లేని వారి మాటలు నమ్మొద్దని జగన్ కు సూచించినట్లు చెప్పారు విజయసాయిరెడ్డి తాను రాజీనామా చేసిన తర్వాత రైతుగా మారాలనుకున్నానని తాను వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అని గుర్తు చేశారు ఏ పార్టీ నుంచి ఆహ్వానం రాలేదని తాను వెళ్లే ఉద్దేశము కూడా లేదని చెప్పారు అయితే పరిస్థితులు బలవంతం చేస్తే పార్టీ ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధమేనని చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో 2 దశాబ్దాల స్నేహం ఉందని ఆయనపై ఎప్పుడూ విమర్శలు చేయలేదని భవిష్యత్తులో కూడా చేయనని విజయసాయిరెడ్డి అన్నారు అయితే విజయసాయిరెడ్డి తాను పార్టీ పెట్టినా రాజకీయంగా ఏ మేరకు నిలదొక్కుంటారు లేక పవన్తో సత్సంబంధాలన్న కారణంతో జనసేనలో చేరతారా అన్నది త్వరలోనే తేలనుంది